థ్యాంక్ గాడ్, చాలా రిలీఫ్గా ఉంది. వీళ్ళేంటి రోడ్డుకి అడ్డంగా రాళ్ళు పెడుతున్నారా? ఓ హలో, దారికి అడ్డంగా రాళ్ళు తీయండి. చెప్పేది మీకే వినిపించడం లేదా? నేను చెప్పేది మీకు వినిపించడం లేదా? మీకు ఏమైనా చౌడుందా ఏంటి? అప్పటి నుంచి రాళ్ళు తీయమని అరుస్తూనే ఉన్నాను. మిస్టర్, మా మీద రుబాబ్ చేయకు. మేమేం ఇంటి పని వాళ్ళం కాదు నీ ఆర్డర్ వినడానికి. నీకంత కష్టంగా ఉంటే నువ్వే వచ్చి తీసుకోవచ్చుగా. వీళ్ళంతా ఇప్పటివరకు ఇక్కడే ఉండాలిగా. హలో, కార్లో దిగండి మర్యాదగా. ఇదేమన్నా మీ బాబుగాడి కారు అనుకున్నారా? కాకపోతే ఇప్పుడవుతుంది. హుషారు చూపిస్తున్నావా? తీ, పర్సులో ఏముందో తీ. గన్ చూపిస్తే భయపడతాను అనుకుంటున్నావా? వీడు భయపడ్డాడ్రా. తీ, మర్యాదగా పర్సు బయట పెట్టి నీ దగ్గర ఏమున్నాయో మొత్తం ఇచ్చిపో. సార్, ఏం బిడ్డా, జింబడి చూపిస్తున్నావా? మా ఆయన కొడతారా? నా భర్తనే కొడతారా మీరు? పసుపు కుంకుమలతో ఎప్పుడు సుమంగడిగా ఉండమ్మా. మంచిదే కాక, కనీసం మీరైనా నన్ను సుమంగళి అన్నారు. మిగతా వారు కనీసం నన్ను అలా చూడని కూడా చూడటం లేదు. ఈ రూపంలో మొదటిసారి ఇంట్లో అడుగు పెట్టాను. ఈ ఇంటి కోడలుగా నన్ను ఒప్పుకోవటం అందరికీ బాగా కష్టంగా ఉన్నట్టుంది. చూడమ్మా, నిజం అనేది తనకు తానుగా ఎప్పుడూ బలమైందే. నాకెప్పుడూ ఒకరు సహాయం తీసుకోబుద్ది కాదమ్మా. నువ్వేమీ బాధపడకమ్మా. ఏదో ఒకరోజు వీరంతా ఈ నిజాన్ని ఒప్పుకోక మానరమ్మా. నువ్వే ఈ ఇంటి కోడలు వెనక మానరు. ధైర్యసారే నా నుదుటిని కుంకుమ పెట్టారు. నాకు ఆ కుంకుమ మీద పూర్తి నమ్మకం ఉంది. ఏదో ఒక రోజున మా బంధానికి పూర్ణ రూపం తప్పకుండా వస్తుంది కదా కాక? కాకా, నేను వెళ్ళి ఆంటీ దగ్గర ఆశీర్వాదం తీసుకుని వస్తాను. వచ్చినప్పటి నుంచి ఆంటీని కలవటమే కుదరలేదు. ఇంతకీ ఆంటీ ఎక్కడున్నారు? తను తన గదిలోనే ఉందమ్మా. చూడమ్మా. ఏంటి కాకా? తను ఒకవేళ నిన్న 4 మాటలు అన్నా కూడా ఏమనుకోకమ్మా. ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి నేను పడుతూనే ఉన్నాను గావి. వెళ్ళిరా. అలాగే. ఇప్పుడిక కళ్ళు మూసుకొని
కనుబొమ్మల మధ్య ధ్యానం చేద్దాం. నువ్వు ఇక్కడేం చేద్దామని వచ్చావు? నీకు ఇంతకు ముందే చెప్పానుగా నా కళ్ళ ముందుకు రావద్దని. నీ మొహం చూడడం కూడా నాకు ఇష్టం లేదు. నా కొడుకు మీద ప్రతీకారం తీర్చుకొని మాకే చెడు తలపెడదామని చూస్తావా? తప్పైపోయింది, క్షమించండి. కాళ్ళు ముట్టుకున్నావంటే జాగ్రత్త. పో ఇక్కడి నుంచి. నన్ను టీవీ చూసుకోనివ్వు. ఆంటీ, మీరు నాకు ఆశీర్వాదం ఇవ్వకపోతే నేను ఇక్కడి నుంచి కదలనుగా. ఇంత మొండిదానం ఏంటే? పోవే ఇక్కడి నుంచి. టీవీలో క్రాంతిమాత ప్రవచనాన్ని చూడనివ్వు. అయితే త్వరగా ఆశీర్వాదం ఇచ్చేయండి. చెప్పింది వినపడం లేదా నీకు? ఎందుకు అర్థం చేసుకోవు? పో ఇక్కడి నుంచి. సరే సరేలేండి, కోప్పడకండి. ఇంతకీ ప్రవచనంలో ఏం చెప్తున్నారో నన్ను కాస్త విననివ్వండి. ఈ అమ్మాయి తనే కదా నాకు గుడిలో కనిపించిన అమ్మాయి. ఈమెనే ధైర్యసార్ కారణంగా తల్లి కాబోతున్నానని చెప్పింది. ఆమె ఢిల్లీలో ఉంటున్నానని చెప్పింది. మరిక్కడ లక్నోలో క్రాంతిమాత ఆశ్రమంలో ఎందుకుంది? ఆ కుర్రాడు మీ జీవితాన్ని నాశనం చేసేస్తాడు. అతని కారణంగానే నేను తల్లిని కాబోతున్నాను. ఏం పేరు చెప్పింది తను? ప్రియా. అంతలా మిడిగుడ్లేసుకుని కన్నార్పకుండా ఏం చూస్తున్నావే? ఆ, హ, ఏం లేదు. వెళ్ళి మరెళ్ళి ఇక్కడి నుంచి. ఇలాంటి పిచ్చిదాన్ని తీసుకొచ్చి మా కట్టగట్టేరేంటో. ధైర్య పరిస్థితి ఏంటో ఏమీ అర్థం కావడం లేదు. మీరెళ్లే దారి మంచిది కాదు. ఆ కుర్రాడు మీ జీవితాన్ని నాశనం చేసేస్తాడు. అతని కారణంగానే నేను తల్లిని కాబోతున్నాను. ఇదే మన ప్రేమకు సాక్ష్యం నా చేతిలో ఉంది కదా, ఇదే ఆ ఫోటో. నువ్వు ఫోటోలో బాగా నవ్వుతున్నావుగా. నీకిప్పుడే నీ స్థానం ఏంటో చూపిస్తాను రా. నీలాంటి దానిపై ఉమ్మడానికి కూడా ఇష్టపడ్డావు. అలాంటిది శోభన గురించి కలలు కట్టురావా? నేను ముట్టుకుంటే గొంగల పురుగులు పాకినట్టుగా ఉంటుంది. నువ్వు నా పెళ్లి నాశనం చేసావుగా, అందుకే నేను ప్రతీకారం తీర్చుకున్నాను. అందుకనే కంపల్సరీ నీతో శత్రుత్వం చేయాల్సి వచ్చింది. నాకెందుకని అర్థం కావటం లేదు. నాకేది అర్థం కావటం లేదు. ఏది మంచిదో ఏది చెడ్డదో. అమ్మా, ఏదో ఒక దారి చూపించమ్మా. అతని కారణంగానే నేను తల్లిని కాబోతున్నాను. అమ్మా సంతోషి, ఏం ఆలోచిస్తున్నావు? చూడు నీళ్ళు ఎలా పోతున్నాయో. నేను ఇప్పుడే శుభ్రం చేసేస్తాను. అవన్నీ తర్వాత కానీ ముందు ధైర్యసార్ రూమ్కి వెళ్ళి ఆయనకు చూసిచ్చిరా. పుష్ప మేడం గారు చెప్పారు. ధైర్యసార్ గదిలోక? శ్యామన్న, నేను అక్కడికి వెళ్ళను. ఎందుకో? అవన్నీ నాకు తెలియదు కానీ ఏం చెప్పాలన్నా నువ్వు పుష్ప మేడం చెప్పుకోపో. నన్ను అర్థం చేసుకోవటం లేదేంటి? నాకు అర్థమైంది కానీ వెళ్ళి పుష్ప మేడంకి బాగా అర్థమయ్యేలా చెప్పుకోపో.